నమస్కారం సిక్కుల హృదయ స్పందన స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ముందుగా స్పందన ప్రేక్షకులందరికీ క్రోధనామ తెలుగు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లిలోని ఆదిత్యని ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం పంచాంగ పఠన కార్యక్రమాన్ని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నరసయ్య శర్మ పంచాంగ పఠనం చేయగా భక్తులు పంచాంగంలో ఈ సంవత్సరంలో రాసుల వారీగా వారి ఆదాయ వ్యయ రాజ్యపూజ్యం అవమానం తదితర విషయాలను తెలుసుకున్నారు. ఉగాది సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాలు ఈవో సూచనల మేరకు ఆలయంలోని అర్చకులు వేద పండితులకు ఆలయ పాలక మండలి చైర్మన్ ఇప్పిలి జోగి సన్యాసరావు చేతుల మీదుగా సాలువా కప్పి సన్మానం చేసి పండ్లను అలాగే ఆర్థిక ప్రోత్సాహకాలను అందజేశారు. టూరిజం శాఖ అధికారి నారాయణరావు నేతృత్వంలో అర్చకులకు ఘనంగా సన్మానించారు. అనంతరం టూరిజం శాఖ అధికారికి ఇప్పిలి శంకర శర్మ చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్చకులను వేద పండితులను సత్కరించుకోవడం జరిగిందని అన్నారు. ఈ నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మా ఉప కమిషనర్ చంద్రశేఖర్ గారు ఆధ్వర్యంలో ఈ వేద పండితులకి అర్చక స్వాములకి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈ సంవత్సరం కూడా వారందరూ కూడా సన్మానం చేసి 10,116 రూపాయలు, అట్లాగే వేద పండితులందరూ కూడా 10,116 రూపాయలు, అట్లాగే ఇద్దరు అర్చక స్వాములకి 10,116 ఇచ్చి సత్కారం చేయమన్నారు. అందరికీ కూడా అర్చక స్వాములకి వేద పండితులకి అట్లాగే సూర్య నమస్కార పండితులు అందరికీ సన్మానం జరిగింది. సన్మానం చేశారు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు. అట్లాగే ఈ స్వామివారికి మన వంశపారంపర్య ధర్మకర్తలైన చైర్పర్సన్ గారైన ఇప్పుడు జోగి సన్యాసరావు గారు వారి చేతుల మీదుగా ఇవన్నీ జరిగినాయి. ఈ ఇట్లాంటి ఆచారం అన్నది పురాతన నుంచి వస్తుంది కాబట్టి ఇది ఇలాగే కొనసాగి భావితరాల వాళ్ళకి కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించి పండితులకి అట్లాగే కవులకు అలాగే సూర్య నమస్కారాల పండితులకి అర్చక స్వాములు అందరికీ కూడా సన్మానం చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి తలపెట్టాలని కూడా ఉంది. ఈ కార్యక్రమంలో కార్యాలయ జూనియర్ సహాయకులు చక్రవర్తి, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఉగాది వేడుకలను ఈరోజు స్థానిక వైకాపా నియోజకవర్గ కార్యాలయంలో వైకాపా నాయకులు నిర్వహించారు. ఉగాది సందర్భంగా పండితులు పంచాంగ పఠనం గావించారు. పార్టీ శ్రేణులు వారి రాశుల ప్రకారం వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత రామ్ మనోహర్ నాయుడుతో పాటు గారా, శ్రీకాకుళం మండలం నగరానికి చెందిన వైకాపా కేడర్ అంతా హాజరై వారి రాశి ఫలాలను తెలుసుకున్నారు. పంచాంగ పఠనం అనంతరం ఉగాది పచ్చడిని అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరికీ అన్ని విధాలుగా కలిసి రావాలని, రానున్న ఎన్నికల్లో మంచి పాలన అందించే వ్యక్తులను మళ్ళీ ఎన్నుకోవాలని సూచించారు. లో విశేషాలను వినిపించి మనందరినీ చైతన్యపరిచిన పండితులు గౌరీ శంకర్ శర్మ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పంచాంగం కూడా శాస్త్రీయమైందే. శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసింది ఋషులు పెట్టు చేసింది వేదం బేసిక్ వేదం. మీ అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. క్రోధినామ తెలుగు నూతన సంవత్సరంలో అందరికీ సకల శుభాలు కలగాలని విజయనగరం జేఎన్టీయు పాలక మండలి సభ్యులు స్పందన టీవీ ఎండీ దుప్పల వెంకట్రావు ఆకాంక్షించారు. మంగళవారం ఉగాది సందర్భంగా ఆయన ఛాంబర్లో కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు, అధికారులు, ప్రజానికానికి, రాజకీయ ప్రముఖులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. యువత ఈసారి ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు. స్పందన టీవీ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు మరియు ఎంఎస్ఓలందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు స్పందన టీవీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే 5 సంవత్సరాలకు జరిగే ఎలక్షన్ ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతుంది. వాటికి చాలామంది యువత కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. మంచి నాయకులను ఎన్నుకొని ఈ కొత్త సంవత్సరంలో మంచి నాయకులతో పరిపాలన జరిగేటట్టు చూడాలని, రైతులందరికీ లాభసాటిగా వ్యవసాయం జరగాలని, అలాగే వ్యాపారస్తులకు మంచి వ్యాపారం జరగాలని, అలాగే
ఇండస్ట్రీ వాళ్ళకి కానీ వీటికి కానీ ఈ క్రోధినామ సంవత్సరంలో జరగాలని స్పందన టీవీ తరపున కోరుచున్నాము. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానంలో క్రోధినామ సంవత్సర ఉగాది వేడుక మంగళవారం కన్నుల పండుగగా జరిగింది. ఉగాదిని పురస్కరించుకుని స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకము, నమక చమక పురుష సూక్త దశాంతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ తెలిపారు. అనంతరం భక్తుల సహకారంతో స్వామివారి ద్రౌమూర్తికి పానవట్టమునకు తయారు చేయించిన రజిత కవచాధారణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ శంకర కృష్ణ, ప్రత్యేక ఆహ్వానితులు ఉరిటి శ్రీనివాస్, ఉరుగువెల్లి నాగరాజు దంపతులు, సభ్యులు నక్క రామరాజు, అర్జున్ రెడ్డి, పోసర్ల నగేష్, అందవరపు బాలామణి, రామలింగం, ఆలయ ఈవో ఎం సుకన్య, జూనియర్ సహాయకులు నాగేశ్వరరావు, అధిక సంఖ్యలో భక్తులు దాతలు పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సామూహిక సుహాసిని పూజలు, కుంకుమార్చన మహిళలచే నిర్వహించారు. తదుపరి ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ఆరవెల్లి చంద్రశేఖర శర్మచే దేవాలయంలో పంచాంగ పఠనం జరిగింది. ప్రజల దాహర్తిని తీర్చడం గొప్ప వరమని శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవల్లిక కొనియాడారు. నగరంలోని స్థానిక సూర్యమహల్ కోటెల వద్ద జిల్ ఫౌండేషన్ జాడ సాయి ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదాచారులకు ఆమె చేతుల మీదుగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ముందుగా అందరికీ ఉగాది కొత్త సంవత్సర శుభాకాంక్షలని, వేసవి తాపానికి ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారని, ఈ వేసవి గాలులకు వడదెబ్బలు వచ్చే ప్రమాదం ఉందని, అందుకు అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలని, అవసరం లేకుంటే బయటకు రావద్దని హితవు పలికారు. జిల్ ఫౌండేషన్ జాడ సాయి చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ అందుకు సహకరిస్తున్న సభ్యులను అభినందిస్తూ అందరూ స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛందంగా చలివేంద్రాలు పెట్టడానికి ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకులు ఉర్లం శివతేజ, సిక్కోలు స్వచ్ఛంద సంస్థ సేవా సమితి సభ్యులు పొడుగు చరణ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధి రూరల్ మండలం బైరిసింగపురం గ్రామంలో కొలువై ఉన్న పార్వతీ కొండమ్మ సమేత హటకేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గుండా ఆదిత్యనాయుడు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు పెంట చిట్టిబాబు శర్మ, రామకృష్ణ శర్మలతో పాటు తనయులు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా షడ్రుచులు ఉగాది పచ్చడి హాజరైన భక్తులకు అశేష జనవాహినికి పంచిపెట్టారు. క్రోధినామ సంవత్సరంలో జరిగే ఫలితాలు పంచాంగ పఠనం ద్వారా వినిపించారు. ప్రతి ఏటా చైత్రమాసంలో ఎంతో వైభవంగా నిర్వహించే శ్రీ హటకేశ్వర పార్వతీ సమేత కొండమ్మ తల్లి యాత్ర మహోత్సవాలు ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయి. యాత్రా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు హటకేశ్వరుని పురవీధుల్లో తిరువీధి నిర్వహించడంతో పాటు నంది వాహనంపై సైతం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ అనువంశిక ధర్మకర్త గుండా ఆదిత్యనాయుడు, ఆలయ ప్రధాన అర్చకులు పెంట చిట్టిబాబు శర్మ, పెంట రామకృష్ణ శర్మలు తెలిపారు. ఈ మేరకు సంబంధిత యాత్రా మహోత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె వెంకటరమణ సారథ్యంలో యాత్రా మహోత్సవాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నామని వివరించారు. క్రోధినామ తెలుగు నూతన సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఆకాంక్షించారు. క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని విశాఖ ఏ కాలనీలోని కూటమి అభ్యర్థి కార్యాలయంలో మంగళవారం వేడుకగా నిర్వహించారు. వేద పండితుల పంచాంగ శ్రవణం అనంతరం గొండు శంకర్ను ఆశీర్వదించారు. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అందరికీ అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం నగరంతో పాటు నియోజకవర్గం నలుమూల నుంచి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గొండు శంకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ, తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతులు జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేస్తారని వివరించారు. భారత చైతన్య యోజన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పెద్దపాడు గ్రామానికి చెందిన పాలిన ప్రసాద్ను ప్రకటిస్తూ ఈరోజు ఆ పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ అభ్యర్థుల వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా స్థానిక మీడియాతో అసెంబ్లీ అభ్యర్థి పాలిన ప్రసాద్ మాట్లాడుతూ, తనలాంటి సామాన్యుడికి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తాను సాయశక్తిలా పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. ఇప్పుడున్న పార్టీలతో ఎలాంటి ప్రయోజనం ప్రజలకు లేదని అన్నారు. బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే తొలి 2 సంవత్సరాలు బీసీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత 2 సంవత్సరాలు కాపులు, మిగతా 1 సంవత్సరం దళితులకు అవకాశం కల్పిస్తారని అన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాజకీయాలకు అతీతంగా ఎన్నో ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ సారథి
కాయితి వెంకటరమణ మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలంతా పాలెని ప్రసాద్ను గెలిపించాలని, చెరుకు రైతు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. త్వరలో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తామని, పార్టీ మేనిఫెస్టోను ప్రజల వద్దకు వెళ్లి చెబుతామని అన్నారు. పోలాకి మండలంలోని శ్రీ రామలింగేశ్వర వీధి గ్రామస్తులంతా కలిసి ఈరోజు ఉగాది వేడుక చక్కగా జరుపుకున్నారు. అందరూ కలిసి రచ్చబండ దగ్గరికి చేరుకోగా బ్రాహ్మణులు పంచాంగ పఠనాన్ని గావించారు. ఈ సంవత్సరంలో అన్ని రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో చెప్పారు. అలాగే రాసుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం వంటి సమాచారాన్ని తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడి గ్రామస్తులను స్వీకరించారు. ఉగాది విశిష్టతను పండితులు గ్రామస్తులకు తెలిపారు. నీటి ఎద్దడి లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మనజిరి జిలానీ సమూన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. విజయవాడ ఏపీ సెక్రటరియట్లోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుండి సోమవారం మధ్యాహ్నం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వేతన ఉత్పత్తి, వేసవిలో విద్యుత్ సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నుండి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మనజిరి జిలానీ సమూన్ మాట్లాడుతూ నీటి కొరత లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందజేశారు. అలాగే కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, నీటి ఎద్దడికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, తదుపరి సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ జాన్ బెన్హర్, ఇరిగేషన్ ఎస్సీ డోల తిరుమలరావు, వంశధార ఎస్సీ సుధాకర్, డోమా పీడీ చిట్టిరాజు, ఏపీడీసీఎల్ ఎస్సీ నాగిరెడ్డి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి మంగళవారం ఉగాది పర్వదినం సందర్భంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అత్యంత శక్తివంతమైన సంతోషిమాత అమ్మవారికి సుప్రభాత సేవ, క్షీరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నూతన పంచాంగం పూజ అర్చన, జ్యోతిష్యులు పండితులు మోదుకూరి కిరణ్ శర్మచే పంచాంగ పఠనం, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికళార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగా వారికి అర్చకులు వేద ఆశీర్వచనలు అందజేశారు. నగరంలోనే క్రాంతి ఫ్రైడ్ అపార్ట్మెంట్స్ వద్ద రోటరీ క్లబ్ శ్రీకాకుళం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, గీతా శ్రీకాంత్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మంగళవారం ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షురాలు గీతా శ్రీకాంత్ చేతుల మీదుగా చలివేంద్రంను ప్రారంభించారు. 2 నెలలకు పైగా ఈ చలివేంద్రం కొనసాగుతుందని, నగరంలో విరివిగా చలివేంద్రాల ఏర్పాటు కృషి చేస్తున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మట్టి పాత్రలో నీటిని త్రాగడం ద్వారా శరీరానికి చలవ చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ అసోసియేషన్స్ వాళ్ళు ఈ తరహా కార్యక్రమాలతో ముందుకు వస్తే ఎంతో లబ్ధి చేకూరుతుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు సమీపంలో పశు పక్షాదులు నివసించేందుకు వీలుగా నీటి వనరులను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమణ, రవి, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నగరంలోని స్థానిక సంపత్ వినాయక ఆలయంలో వేకోజాము నుంచే ప్రత్యేక పూజలు, అర్చకులు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఈ ఏడాదంతా అన్ని విజయాలు ప్రాప్తించాలని ప్రార్థించగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. నగరంలో పలు ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉగాది రోజున పెద్ద ఎత్తున ఆయా దేవాలయాల్లో దేవులను దర్శించుకుంటే ఈ ఏడాదంతా శుభాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొంది. అరసవెల్లి ఆలయంలో కూడా ఈరోజు పంచాంగ పఠన కార్యక్రమం జరిగింది. పిఎన్ కాలనీలో నారాయణ తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కోటేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ పఠన కార్యక్రమం నిర్వహించారు. అలాగే పలు ఆలయాల్లో ఉగాది సందర్భంగా పూజలు నిర్వహించారు. ఈ రోజున బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మంచిదన్న విశ్వాసం ప్రజల్లో నెలకొనడంతో బంగారు షాపులు కూడా కాస్త బిజీగానే కనిపించాయి. వైజాగ్ ఆర్కే బీచ్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ జోన్ డైరెక్టర్ సెనేటర్ అకల్య టీం ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేసీఐ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గురుదత్ సింగ్ షామే, జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్పి సురేష్ గంప, జోన్ మెంటర్ జేఎఫ్ఎస్ కేవీ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటు అనేది చాలా విలువైనదని, తప్పకుండా రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడం వలన ప్రజాస్వామ్యంలో మంచి వ్యక్తిని ఎన్నుకొని వారి ద్వారా ప్రజలకు కావలసిన మంచి పరిపాలన అందుతుందని అన్నారు. అలాగే ఈకో ఫ్రెండ్లీ కాఫీ స్టాల్ను వీరంతా సందర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జోన్ వైస్ ప్రెసిడెంట్ కె ప్రవీణ్ కుమార్, రాజు, పుట్టి,
జోన్ చైర్మన్ జేఎఫ్ఎస్ పాలిశెట్టి మధుబాబు, ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. వేసవిలో చెరుకు రసం త్రాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చాలామంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనకి చెరుకు రసం కూడా విరివిగా దొరుకుతూనే ఉంటుంది కూడా. రుచిలోనే కాకుండా పోషక విలువల విషయంలో కూడా చెరుకు రసం చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. బాగా అలసటగా ఉన్నప్పుడు కానీ లేదంటే దాహం వేసినప్పుడు కానీ చెరుకు రసం తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇది ఒక డయారిటిక్ లాగా పనిచేస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. అలానే చెరుకు రసం తాగడం వల్ల కాలేయం పనితీరు కూడా మెరుగు అవుతుంది. చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అలాగే చెరుకు రసం తాగడం వలన సంతానోత్పత్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అంతేకాదు స్పెర్మ్ నాణ్యతను కూడా ఇది మెరుగుపరుస్తుంది. బాలింతలు ఈ చెరుకు రసం తాగడం వలన వాళ్ళలో పాల ఉత్పత్తి అధికమవుతుంది. చెరుకు రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అతివల అందానికి కూడా బాగా పనిచేస్తుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే చర్మం మృదువుగా ఉంటూ చెరుకు రసం తాగడం వలన ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా చెరుకు రసం తాగడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి మీకు వీలు కుదిరినప్పుడల్లా చెరుకు రసం తాగండి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్టీవీ స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.